వర్ధిల్లాలే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. సాధిస్తాం సాధిస్తాం ఏబీసీడీ సాధించాం సాధిస్తాం సాధించాం మన వీరులకు మాదిగ మన వీరులకు కృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ. ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగ ఉపకులాలందరూ కూడా చీకటి నుండి వెలుగులోకి వచ్చిన రోజుగా మనందరం కూడా భావించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ చీకట్లో ఉండబడిన మాదిగలను వెలుగులోకి తీసుకొచ్చిన గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు 7 ధర్మాసనం మరి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జీలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణను భవిష్యత్తులో ఎవరు కూడా మర్చిపోకుండా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగస్వామైన మాదిగ ఉపకులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా వారి పోరాట ఫలితంగానే, వారి సహకారం ఫలితంగానే ఇలా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టిరని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ, భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయమే ఏజెండాగా పోరాటంలో కృష్ణమాదితో అడుగులు అడిగేసి ముందుండామని చెప్పి తెలియజేస్తూ, జాతి లక్ష్య సాధన ఏదైతుందో అది నెరవేరకుండా ఇంతకాలం తమ యొక్క శ్రమనూర్చి మరి జాతికి సేవ చేసిన నాయకులు, అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ముందుగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మరి సుప్రీంకోర్టు నేడు ఒక చారిత్రాత్మకమైన తీర్పు, మరి 7 కూడినటువంటి ధర్మాసనం మరి ఈరోజు సంచలనమైన తీర్పు ఇవ్వడం మాదిగ ఉపకులాలకు ఇలా ఒక పండుగ లాంటి రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు గౌరవ మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్లో మరి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మరి ఖచ్చితంగా ఈరోజు న్యాయమూర్తులతోటి మాట్లాడి వర్గీకరణ అయ్యే విధంగా, మరి రాష్ట్రాలకు అప్పచెప్పే విధంగా ఈరోజు ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పడం చాలా శుభపరిణామం. యావత్ మాదిగ ఉపకులాలు ఈరోజు పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.